మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదాన్ని బిడ్డ మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ఉండగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల యేసయ్య ఈ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరొక కాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మాకంతా ప్రభావాలు పొందమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె ప్రియదేవుని సంగమా ప్రియదాన్ని బిడ్డ నడిదిమ ఏర్పాటు చేద్దాను వాక్య భాగం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాబడింది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసు కొనుచున్నారు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యములను బోధించుదురు. భక్తుడైన పేతురు 2వ పత్రిక రాస్తూ కృపచేత సమాధానం చేత రక్షింపబడ్డ మనము దేవుని యొక్క కృపయందు విశ్వాసమందు ఆయన మహాత్మ్యమును కనులారా చూసిన అనుభవాలను తెలియజేసిన పేతురు నేడు ఈ యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులను గురించి, మరి వారి నాశనాన్ని గురించి, వారి నాశన గతులను గురించి తెలియజేస్తున్నాడు. అంటే పరిచర్యను, ప్రభువు అప్పచెప్పిన బాధ్యతను మనం ఎట్టి రీతిగా చేయాలో, ఏది మేలైనదో, ఏది దీవెనకరమైనదో, ఏది ఆశీర్వాదకరమైనదో, ఇది దేవుని యందు మానవునికి ఉండే విశ్వాసాన్ని, మానవునితో దేవునికి ఉండే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని తెలియజేసేది. అయితే భక్తుడైన పేతురు తాను చెప్తున్న మాట అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి అంటున్నాడు. అంటే వీరు క్రీస్తును ప్రభు యొక్క ప్రేమను గాక వారు తమ స్వనీతిని ఆధారం చేసుకొని తమకు తామే పరిశుద్ధులుగా తమను తామే తీర్చుకుంటూ తామే నీతిమంతులుగా చేసుకుంటూ అనేకులను మరణంలోనికి, పాపంలోనికి నడిపించేవారు. అటు వారి గురించి వీరు ఎట్టివారై ఉన్నారో పేతురు ఇక్కడ పత్రికలు చెప్తుంటున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటున్నాడు. అంటే తాను చూచిన విధానాన్ని బట్టి, తాను జరిగించిన పరిచర్యను బట్టి, మరి ప్రభువుని కాక ప్రభువుకి విరోధముగా వారు మాట్లాడేవారు. మరి మనుషులే కాదు, దేవదూతల సహితము అవి దేవుని కార్యాలను వ్యతిరేకించినప్పుడు దేవుడు వాటికి శిక్ష విధించాడు. కాబట్టి ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తల ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులందరూ అంటున్నాడు. అంటే మీలో అంటే మనల్ని సరి చేసుకోమంటున్నాడు. ఆయా తరాలలో ఆయా రీతిలుగా ప్రవక్తలను మరి దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుని వాక్యమును అనుసరించగా తమ ఉద్దేశాలతో జీవించిన వారి యొక్క ఉద్దేశాలను బట్టి వారు నాశనకరమైన తలంపులు కలిగిన వారే ఉన్నారనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించురు అన్నాడు. అంటే ప్రభువుని సహితము వారు లెక్క చేయక, ప్రభు మాటలు వినక, రక్షణ అందించిన రక్షణకర్తను గాక వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుని లోకముతో, పాపముతో, ధనముతో జీవించేవారే ఉంటారు. ఇటు వారిని గురించి బహు జాగ్రత్త కలిగి ఉండమని పేతురు చెప్తున్నాడు. తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ అంటాడు. అంటే ప్రభువు లేకుండా వీరి పరిచర్య జరుగుతుంది. ప్రభువుతో సంబంధం లేకుండా, రక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, ఆత్మ లేకుండా వీరు వారి పరిచర్యను సాగించేవారు ఉన్నారు. కాబట్టి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు అంటున్నాడు. అంటే తమను తాము ఎంతగా హెచ్చించుకుంటున్నారంటే నాశన పుత్రుడు వారి యందు నిలిచి వారిని నాశనానికి నడిపించేవాడు అన్నాడు. కాబట్టి
తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యములుగా బోధించుదురంట. వీరు ప్రభువుని అంగీకరించలేరు, ప్రభువుని ఒప్పుకోలేరు, ప్రభు విషయమే జీవించలేరు, కానీ రహస్యమందు చీకటి పనులు చేయొచ్చు, చెడు కార్యాలు చేయొచ్చు, లోకముతో పాపముతో వారు జీవిస్తూ దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించి వారే ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ పేరు చెప్పి పరిశుద్ధాత్మని యొక్క నామానికి అవమానకరం చేసేవారే ఉన్నారు. ఇటు వారిని గురించి పేతురు చెప్తున్నాడు ఇక్కడ, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురంట. అంటే దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా గాక కల్పనా కథల వైపు, మరి లోకం వైపు, పాపం వైపు వారు నడిపించేవారే ఉన్నారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నాడు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. అట్టి వారిని బట్టి సత్య మార్గం అనగా క్రీస్తు మార్గము తప్పిపోతుంది. సత్యము ప్రజల్లోకి వెళ్లకుండా మరి అపవాది యొక్క ఆలోచనల చేత మరి ఇటు వారిని బట్టి దేవునికి ఆయాసము దుఃఖము కలిగించే రీతిగా వీరి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అనేకులు వారి పోకిరి చేష్టల వలన, అంటే దైవ భయం లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, దేవుని ఆత్మ లేదు, వారు చేయనవన్నీ కూడా స్వనీతిని ఆధారం చేసుకొని లోకమందు పాపమందు శరీరమందు జీవించేవారే ఉన్నారు. కాబట్టి వారిని గురించి అంటున్నాడు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అంటాడు. వీరిని బట్టి అంటే ఎవరైతే ఈ అబద్ధ బోధకులు ఉన్నారో వీరిని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తూ, వారు అధిక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే వారి నాశనపుత్రుని యందు, పాపమునందు, మరణమునందు, చీకటి యందు వారు చేయు రహస్య కార్యాలు, వారు చేయు రహస్య బోధలు, ఇవన్నీ కూడా వారిని నిత్యనాశనానికి నడిపిస్తున్నవి. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభు వాక్యం విషయంలో ఏది సత్యమో, ఏది నీతి, ఏది ధర్మమో తెలుసుకుని అది లేఖానుసారమైనదా, అది వాక్యానుసారమైనదా. ఆనాడు మరి ప్రభు బోధించినప్పుడు మరి వారు లేఖనాలను పరిశీలించేవారు. అంటే ఆ మాటలు అది ధర్మశాస్త్రంలో ఉన్నవా లేవా అని వారు పరిశీలించేవారు. అలాగా నేడు మనము మరి చెప్పేటప్పుడు అది దేవుని చిత్తమో కాదో, అది దేవుని ఉద్దేశమో కాదో, మరి పరిశుద్ధ గ్రంథం ముందు వాటిని పరిశీలించేవారిగా పరీక్షించేవారై ఉండాలనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, వారు అధిక లోబులై అన్నారు. అంటే దేని యందు? సంపద యందు, ధనమునందు, లోకమునందు వారు తమకు కావలసిన వాటిని కూర్చుకుంటున్నారు తప్ప పరలోకంలో ప్రభుతో ఉండాలని ఆ యొక్క ఆత్మీయ సత్యాన్ని, సత్యవాక్కులను విడిచిన వారే ఉన్నారు. కాబట్టి పేతురు అంటున్నాడు ఇక్కడ, వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు అంటున్నారు. అంటే ఇహ సంబంధమైన వాటిని ఎక్కువగా వారు చెప్పడం ద్వారా తాము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తమను తామును కనుపరుచుకునేవారు. వాక్యమును గాక, ప్రభువును గాక వారు తెలియజేసే మాటలని చెప్తూ మీ వలన లాభము సంపాదించుకుందరు అంటాడు. అంటే మీరిచ్చే సంపద, మీరిచ్చే ఆ యొక్క ధనాన్ని బట్టి వారు జీవిస్తున్నారు తప్ప దేవుని సత్యమును బట్టి, ఆత్మను బట్టి వారు జీవించట్లేదు. మీ మీద వారు వ్యాపారపు వారై ఉన్నారు, అటు వారై ఉన్నారు. కాబట్టి అటు వారి గురించి జాగ్రత్తగా అంటున్నాడు. మీ వల్ల లాభము సంపాదించుకుందరు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు అంటాడు. అంటే దేవుడు ఆల్రెడీ వారికి ఒక తీర్పు ఉంది. ఏంటి? క్రీస్తుని గాక, క్రీస్తు ప్రేమను గాక, సత్యమును గాక, సత్యమునకు విరోధంగా వారు చేసే ప్రతి పని ఏదైతే ఉందో దాన్ని బట్టి వారు అపవాది సంబంధులు, సాతాను సంబంధులు, చీకటి సంబంధులు, రహస్యమందు పనులు చేయవారై ఉన్నారు. అటు వారిని గురించి పేతురు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు అంటున్నాడు. అంటే దేవుడు తగిన కాలమందు వారిని శిక్షించి వారికి ఆ శిక్షను విధిస్తాడు. అగ్ని ఆరోగ్య పురుగు చావని పరిస్థితుల్లో వారు ఉంటారనే విషయాన్ని చెప్తున్నాడు. వారి నాశనము కొనికి నిద్రపోదన్నాడు. అంటే ఆ నాశనం కూడా వారి వెంటే వస్తుంది. మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు, మనం చేసే ఆలోచనలు, తలంపులే నేడు మనలను దేవుని ఎదుట
ఆ తీర్పు దినాన్న ఆయన ప్రత్యక్షతలో మనం నిలబెడతాయన్న విషయాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోక మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. అంటే దేవదూతల సహితము మరి దేవుని యొక్క చిత్తాన్ని గాక, దేవుని ఉద్దేశాన్ని గాక, మరి వారి దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించినప్పుడు మరి వారు పరము నుండి పడద్రోయబడిన వారే ఉన్నారు. వారు మరి చీకటిలో పడిన వారే ఉన్నారు, పాతాళంలో పడిన వారే ఉన్నారు. వారు నాశనానికి సిద్ధపడి ఉన్నవారు. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, సత్యాన్ని, వాక్యాన్ని అనుసరించగా దేవుని ఉద్దేశాలకు భిన్నమైన చేసే ప్రతి మానవులైతేనేమి, దేవదూతలైతేనేమి సైతము శిక్షకు గురవుతున్నవి అనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేశాడు. అందుకనే దేవదూతలు పాపము చేస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అంటాడు. పాపం చేసేవాడికి పాపం వల్ల జీవితం మరణం కాబట్టి ఆ మరణ పరిస్థితులను అక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. పాతాళ లోక మందలి కటిక చీకటి గల అంటాడు. అంటే ఆ యొక్క భయంకరమైన చీకటిలోనికి వారు పంపివేయబడుతున్నారు వారు చేసిన పనులను బట్టి అంటున్నాడు. బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలసిన అంటాడు. అంటే ఏది దేవుడు తీర్పుతున్నాడో ఆ తీర్పులో వారు ఏమవుతున్నారంటే మరి మరణకరమైన వాటి యందు వారు నిలిచి ఉన్నారు. మరి దేవుని చిత్తాన్ని, సత్యాన్ని విడిచి ఉన్నారు కాబట్టి ఆ తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అంటాడు. అంటే మరి ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు ఆ యొక్క నాశన పాత్రలు నివసించే ప్రదేశానికి, ప్రాంతానికి వాళ్ళు అధికారులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో నిత్యమైన స్థుతించవలసింది పోయి వారి మరణానికి, చీకటికి, పాపానికి లోనయ్యారు. అటు స్థితిలోనికి వారు పోయారు. ఎందుకని అంటే దేవుని యొక్క చిత్తాన్ని గాక అబద్ధమాడుచు, పాపము చేయొచ్చు, దేవునికి ఆయాసం దుఃఖాన్ని కలిగించిన వారే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పేతురు గుర్తు చేస్తున్నాడు. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహమును మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతికి ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడాను అంటాడు. మరి నోవాహు కుటుంబం తప్ప, నోవాహు యొక్క బిడలు తప్ప మరి అందరూ కూడా జలప్రలయంలో నాశనమయ్యారు. ఎందుకంటే పాపం విస్తరించడం వల్ల, అక్రమం విస్తరించడం వల్ల దేవుడు జలప్రలయాన్ని తెప్పించి వారందరినీ నాశనం చేశాడు. అంటే దేవుని నీతిని అనుసరించగా, దేవుని సత్యం అనుసరించగా, దేవునికి విరోధముగా చేయు పనులను బట్టి దేవుడు తగిన కాలం ముందు వారికి ప్రతిఫలం ఇచ్చును అనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేసి అందుకనే చెప్తాడు. మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకమును విడిచిపెట్టక అంటే దేవుడు ఏదైతే మరి నోవాహు దినాలను గుర్తు చేసి ఆ నోవాహు దినాల్లో జరిగిన పరిస్థితిని చెప్తున్నాడు. భక్తిహీనుల సమూహము మీదికి అంటాడు. అంటే ఎవరైతే దేవుని మాటకు వెనక విరోధులై ఉన్నారట్టి వారి మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు, అంటే ఎవరైతే దేవుని మాట విన్నారో ఆ నోవాహు తన కుటుంబము తప్ప అందరూ కూడా నాశనమయ్యారు. నీవు దేవుని మాట వింటే, నీతిగా ఉంటే, సత్యమును అనుసరిస్తే నీవు జీవిస్తావు. నువ్వు సత్యమునకు విరోధంగా నువ్వు ప్రవర్తించినా, బోధించినా, ఆ విధంగా జీవించినా నీవు నాశనానికి కొనిపోబడతావు అనే విషయాన్ని ఉదయకాల సమయమున పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరియు 7 కాపాడబడెను అంటాడు. కాబట్టి దేవుడు రక్షించువాడై ఉన్నాడు కాబట్టి ఆయన సంరక్షణలో ఆయన సహాయం కలిగిన వారుగా, ఆయన సత్యమందు నిలిచిన వారమై నిజమందు దేవుని మాటల యందు, దేవుని ఉపదేశముల యందు మనం జీవించాలి. లేఖనానుసారంగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి. రక్షకుడైన క్రీస్తు మనకు చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం అనుసరించి, సత్యమును అనుసరించి దేవుని మాటలు యందు మనం జీవించినప్పుడు దేవుడు తప్పక మనలను తన కృపయందు కాపాడు. ఒకవేళ రీతిగా లేకపోతే గనక ఆ అబద్ధ బోధకుల వల్ల, అబద్ధ ప్రవక్తల వలె మనము పడద్రోయబడుతున్న ఆ యొక్క మరి దేవదూతలు ఎవరైతే మరి చీకటిలో పడద్రోయబడి ఉన్నారో అట్టి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బహు జాగ్రత్త కలిగి క్రీస్తునందు, వాక్యమునందు, విశ్వాసమందు నిలిచివారి ఉండాలని భక్తుడైన పేతురు తన 2వ పత్రిక ద్వారా ఈ మాటలు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీకు ఆయాసమును దుఃఖమును కలిగించిన ఆనాటి పరిస్థితులను నీ భక్తుడైన సేవకుడైన అపోస్తులైన పేతురు తన పత్రిక ద్వారా రాస్తూ అయా అబద్ధ ప్రవక్తల గురించి, బోధకుల గురించి జాగ్రత్త పడి ఉండమని, అయా సత్యం అనుసరించక తమ స్వనీతిని ఆధారం చేసుకుని వారు ప్రవర్తించు వారే ఉన్నారు. అటు వారు నాయన పూర్వమందు నుండి నాయన పాపము చేయొచ్చు, లోకమందు పాపమందును
ఏహమైన వాటి యందు మనస్సు కలిగి ఉంటున్నారు. అటు వారినైనా నిన్ను సహితం విడిచిన వారుగాను, సత్యమును అనుసరించిన గారు, జీవము కలిగిన నీ మాటలు ఎందు నిలిచిన వారు కానే ఉన్నారు కాబట్టి అటు వారిని బట్టి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఆయన లోకం నుండి ప్రత్యేకింపబడి నీ యందు నిలిచి వారిగా, నీ వాక్యం మందు నిలిచి వారిగా, నీలో జీవించి వారి ఉంటే ఒక ప్రతి వారికి నీ సహాయం దయచేయండి. పాపం వల్ల జీవితం మరణము నాయన అగ్ని ఆరిని పురుగు జావని పరిస్థితుల్లోనికి మానవుడు పోకుండా నేను నీ సహాయము నీ బిడలందరికీ దయచేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి, నీ వాక్యం అందు జీవించడానికి నీ సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరం మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యం ఉంచి అరగలందరూ కట్టుకుని దయచేయమని నీ వాక్య వెలుగుల మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ కృప చేత నింపు కాపాడమని దినదీవులతో నింపుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మానదనాడు మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలు క్షమించు. శోధనలో తేగాల్సి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.